అంజులో ఉన్న ఆరు ఇద్దరు కూడా దగ్గరుండి ఎలక్షన్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. బంటి కూడా అక్కడే ఉండి ఎలక్షన్స్ని గమనిస్తూ ఉంటాడు. మరో పక్క సరస్వతి మేడం బాగి వాళ్ళు స్కూల్లో ఉన్నారన్న విషయం తెలుసు. మనోహరి తన మీద అటాక్ చేసినవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఈరోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎలాగైనా సరే ఆ మనోహరి నిజస్వరూపాన్ని బాగి గారికి తెలియజేయాలి అని చెప్పి స్కూల్ లోపలికి వస్తూ ఉంటుంది. సరస్వతి మేడం లోపలికి రావడం అంజులో ఉన్న ఆరు చూస్తుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ సరస్వతి దగ్గరికి వచ్చి, సరస్వతి మేడం మీరేంటి ఇక్కడ అని చెప్పి అంజులో ఉన్న ఆరు అడుగుతూ ఉంటే, అప్పుడు సరస్వతి మేడం మీ పిన్ని బాగి గారితో మాట్లాడాలి, ఆవిడ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే, రండి మేడం నేను తీసుకువెళ్తాను, బాగి అక్కడే ఉంది అని చెప్పి అంజులో ఉన్న ఆరు సరస్వతి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక సీసీటీవీ ఫుటేజ్లో సరస్వతి మేడం చెయ్యి పట్టుకొని అంజులో ఉన్న ఆరు తీసుకురావడం మనోహరి చూసేస్తుంది. ఇదేంటి సరస్వతి మేడం ఇక్కడికి వచ్చింది, నా గురించి నిజం చెప్పడానికి వచ్చి ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో సరస్వతి మేడం బాగీకి నిజం చెప్పేస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.